హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం మాట్లాడుకునేది మన అందరికీ చాలా అవసరమైన టాపిక్. అదేంటి అంటే ఇంట్లో నుండే మనం బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి. అనంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఒకటే అనుకుంటున్నారు, మనకు కూడా జాబ్ వస్తే బాగుండు అని. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి మనమే జాబ్ ఇచ్చుకునే టైం వచ్చింది. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం ఒక జాబ్ కోసమే కాదు, మన కోసం, అలాగే మన లైఫ్ స్టైల్ కోసం బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఒక ఉద్దేశం గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో నుంచే చేయగలిగే చిన్న ఐడియాలు కూడా పెద్ద పెద్ద విజయాలు కూడా తీసుకురాగలవు. అలాగే ఇది కేవలం డబ్బు గురించే కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం. ఫస్ట్ మన మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి. బిజినెస్ అంటే పెద్ద ఫ్యాక్టరీలు అలాగే పెద్ద పెద్ద ఆఫీసులు అనుకునే రోజులైతే పోయాయి. అలాగే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇప్పుడున్న ఈ జనరేషన్లో మనకి ఏం కావాలి అని అంటే మంచి ఫోన్ ఒకటి, అలాగే ల్యాప్టాప్ ఒకటి, ఇంటర్నెట్ ఒకటి, అలాగే మంచి మనసు ఉండాలి, ఆలోచన కూడా ఉండాలి. ఇక్కడ చాలామంది యూత్ అంటే పెళ్ళైన వాళ్ళు కూడా వస్తారండి. ఈ రోజుల్లో ఇంటి నుండి చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 50,000 నుండి లక్షల్లో సంపాదిస్తున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ మొదలుపెట్టింది చిన్న అడుగుతోనే. మరి మనం ఎందుకు మొదలు పెట్టకూడదు? హోమ్ బిజినెస్ ఐడియాస్, 10 రియల్ ప్రాక్టికల్ ఐడియాస్. నెంబర్ 1, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ బిజినెస్. పేపర్ ఆర్ట్ ఐటమ్స్, అలాగే కొవ్వొత్తులు, అలాగే హోమ్ డెకరేట్ చేసుకునేవి మనం ఆన్లైన్లో అంటే మీషోలో, ఇన్స్టాగ్రాముల్లో మనం వీటిని అమ్మొచ్చు. నెంబర్ 2, టైలరింగ్ అండ్ బొటిక్. శారీస్ డిజైన్స్, కస్టమ్ డ్రెస్సెస్ రీల్స్ ద్వారా మార్కెటింగ్ చేస్తే పెద్ద రీచ్ వస్తుంది. నెంబర్ 3, ఫుడ్ బిజినెస్. మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ అండి. పికిల్స్, అలాగే హోమ్ మేడ్ స్నాక్స్, ఇంకొకటి వచ్చేసి స్వీట్స్. ఇవి మనం ఆన్లైన్ ద్వారా అయినా సేల్ చేసుకోవచ్చు, లేదంటే కిచెన్ క్లౌడ్ ద్వారా అయినా, లేదు అని అనుకుంటే మనకి వాటిని హోమ్ డెలివరీ లాగా కూడా చేసుకోవచ్చు. నెంబర్ 4, బ్యూటీ అండ్ మేకప్ సర్వీసెస్. ఇంట్లోనే బ్యూటీ పార్లర్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఇట్లాంటి వాటిని మనం ఇన్స్టాగ్రామ్లో కనుక బ్యూటీ టిప్స్ కనుక చిన్న చిన్నవి కనుక మనం షేర్ చేస్తూ ఉన్నట్లయితే కనుక కస్టమర్స్ కూడా బాగా వస్తారు. నెంబర్ 5, ఆన్లైన్ కోర్సులు. అలాగే మీరు ఏ సబ్జెక్ట్ మీద అయితే ఎక్కువ గ్రిప్ ఉంటుందో ఆ సబ్జెక్టుని మీరు తీసుకొని జూమ్ మీటింగ్ ద్వారా కానీ లేదా గూగుల్ మీట్, ఈ రెండింటిని వాడి మీరు స్టూడెంట్స్కి అనేవి నేర్పించవచ్చు. నెంబర్ 6, కంటెంట్ క్రియేషన్ అండ్ యూట్యూబ్. మీకు గనక మాట్లాడడం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, లేదంటే ఎక్కువ మాట్లాడడం వచ్చు అయితే మీరు క్రమం తప్పకుండా వీడియోలు చేయండి, వాటిని అప్లోడ్ చేయండి సోషల్ మీడియాలో. ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెంబర్ 7, రీసెల్లింగ్ బిజినెస్. సరికి మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ప్రొడక్ట్ని రీసేల్ చేసి ప్రాఫిట్ తీసుకోవచ్చు. నెంబర్ 8, సోషల్ మీడియా మేనేజ్మెంట్. చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు పేజెస్ క్రియేట్ చేయొచ్చు, అలాగే వాళ్ళకి పోస్టులు క్రియేట్ చేసి వాటి ద్వారా మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. నెంబర్ 9, కేక్ బేకింగ్ అండ్ హోమ్ బేకరీ. మీరు ఇంట్లో కేక్ నేర్చుకొని లేదా బయట ఎక్కడైనా నేర్పిస్తుంటే నేర్చుకొని వాటికి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కలిసి కేక్ ఎవరైనా బర్త్డే ఆర్డర్ వచ్చినప్పుడు ఆర్డర్ మీరే తీసుకొని వాటి ద్వారా కూడా మనం ఇన్కమ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. నెంబర్ 10, డిజిటల్ డిజైన్ అండ్ ఫ్రీలాన్సింగ్. దీనిలో మనం కెన్వా అలాగే ఫోటోషాప్ వాడి ఫొటోస్, లోగోస్ క్రియేట్ చేసి వాటి ద్వారా కూడా మనం ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. కొంతమంది అంటూ ఉంటారు, ఇది చాలా కష్టము, స్టార్ట్ చేయలేము ఎలా అని చెప్పి. కానీ మన ఫ్రెండ్స్ కూడా మన కళని మనకన్నా బాగా కూడా అర్థం చేసుకోలేరు. మీ దగ్గర ఉన్న స్కిల్స్ని మీరు ప్రపంచానికి చూపించండి, మొదలు పెట్టండి, కానీ ఆగిపోవద్దు. ఏదో ఒక రోజు మీ ఐడియానే మీ మీ పేరు అవుతుంది, మీ పేరే మీ బ్రాండ్ అవుతుంది. మీ దగ్గర టైం ఉంది, అలాగే మొబైల్ ఉంది, ఇంటర్నెట్ ఉంది అంటే మనకు ఒక ఛాన్స్ ఉన్నట్టే కదా. దాన్ని వృధా చేయకు, నేర్చుకో, ప్రయత్నించు, తప్పులు చెయ్యి, కానీ ఆగిపోకు. ఒక్కరు సక్సెస్ కావాలంటే ఒక చిన్న సీక్రెట్ ఉంది, అదే ప్రారంభం. ఈ వీడియో చూస్తున్నారు అని అంటే మీరు కూడా ఏదో ఒకటి కొత్తది చేయాలనే వ్యక్తి.
అయితే ఈరోజే ఆలోచనలు ఆపండి, యాక్షన్ మొదలు పెట్టండి. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మొదలు పెట్టండి. ఆలోచన ఆపి యాక్షన్ స్టార్ట్ చేయండి. అలాగే ఇప్పుడున్న కాలంలో అవకాశాలు తక్కువ, కానీ ఎన్ని అవకాశాలు తక్కువ ఉన్నా కూడా మనకి ధైర్యం అనేది కావాలి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు ఏమైనా కావాలి అని అంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి.